అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి. ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. బైబిల్ తెరవండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం మనం చదువుదాం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. అలాగునే నీకు మేలు కలుగును. ఈ కొద్ది వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీవు ఎవరెవరితో సహవాసం చేస్తావో గాని ప్రియమైన వాళ్ళరా, నీకు ఎవరి వలన మేలు కలగదు, లాభం కలగదు. కానీ నువ్వు యేసయ్యతో సహవాసం చేస్తే, దేవునితో నువ్వు సహవాసం కలిగిన వారుగా ఉంటే నీకు సమాధానం కలుగుతుంది. రెండోది మేలు కలుగుతుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తుతో మీరు సహవాసం చేయండి. నీకు మీ కుటుంబానికి సమాధానం కలుగుతుంది. అలాగే మీ కుటుంబాలకు మేలు కలుగుతుంది. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధానములో ప్రియమైన వారలారా, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. అలాగనే నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేయండి, సమాధానం పొందండి, మేలు పొందండి. అటువంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.